మీ జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ కేవలం ఒక నంబర్ మాత్రమే కాదు, అది మీ జర్మనీ పాస్పోర్ట్. ఒక సంవత్సరం ప్రెప్ ఇయర్ ని స్కిప్ చేయండి. డైరెక్ట్ గా గ్లోబల్ ఇంజనీరింగ్ డిగ్రీని ప్రారంభించండి. ఈ గోల్డెన్ రూట్ గురించి మొత్తం తెలుసుకోవడానికి ఇప్పుడే ఈ వీడియో పూర్తిగా చూడండి. జేఈ అడ్వాన్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ అత్యంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఈరోజు మీ ముందుకు వస్తూ ఉన్నాను. దాదాపు ఇది క్యాస్ట్తో సంబంధం లేదు, ఆల్ క్యాస్ట్స్లో ఎవరైతే అడ్వాన్స్ క్వాలిఫై ఉన్నారో అందరికి కూడా వెరీ 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 ఇంపార్టెంట్ వీడియో, చాలా యూస్ఫుల్ వీడియో అండి. ఇది జర్మనీ ఎడ్యుకేషన్కి సంబంధించింది. అంటే లక్షల ఖర్చుతో ఉంటుంది, ఇది మనతో అయ్యే పని కాదని చెప్పేసి ఎవరైతే ఫినాన్షియల్లీ బ్యాక్వర్డ్ ఉంటారో వాళ్ళు వీడియోని స్కిప్ చేయొద్దు. ఎందుకంటే జర్మనీ అనేది ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి దేశం. అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద పబ్లిక్ యూనివర్సిటీస్తో, అంటే ఐఐటి ముంబైతో ఈక్వల్ ఉన్నటువంటి పెద్ద గవర్నమెంట్ యూనివర్సిటీస్లో మీకు ఉచిత విద్య సాధ్యమే. దానికి కావాల్సిందల్లా ఒక్కటే, మీరు జేఈ అడ్వాన్స్ మీరు క్వాలిఫై అయినట్టుగా ఎవరైతే కండక్టింగ్ ఐఐటి ఉందో వాళ్ళు ఇచ్చేటువంటి ఒక సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అదే మీ పాస్పోర్టు, ఇదే మీకు రాజమార్గం. ఒక్కసారి ఈ జర్మనీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఏంటి, ఆ తర్వాత జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అయితే మనకు కలిగేటువంటి ఉపయోగాలు ఏంటి అనేది, రాదర్ దాన్ మీరు రేపు పొద్దున అడ్వాన్స్ రాస్తారు, సీడీ తెచ్చుకుంటారు, వాళ్ళ గురించి వదిలిపెట్టేద్దాం. వచ్చినటువంటి వాళ్ళందరూ ఇక్కడ మంచి కాలేజీలో జాయిన్ అయిపోతారు. కానీ విదేశాల మీద ఎవరైతే కలగంటూ ఉంటారో వాళ్ళకైతే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ రూట్. ఒకసారి చూసేద్దాం ఈ వీడియోని. సో జర్మనీ వయా జేఈ అడ్వాన్స్, ద డైరెక్ట్ రూట్ బైపాస్ ద స్టూడియన్ కొలేగ్ అంటే ఏంటనేది మనం చెప్తానండి. సో ఇక్కడ మీ ర్యాంకే మీ పాస్పోర్టు. సో జనరల్గా ద 4 పాత్స్ టు జర్మనీ. ఒకటి, ఫస్ట్ ఇయర్ ఇండియాలో చదవాలి, తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చేసి అక్కడికి వెళ్ళాలి. లేదనుకున్నట్లయితే 1 ఇయర్ అక్కడ జర్మనీకి వెళ్ళి స్టూడియన్ కొలాగ్ అనేటువంటి ఒక మధ్యలో ప్రిపరేటరీ కోర్సును చేయాలి, లేదా ఇండియాలో డిప్లొమా చేసినటువంటి విద్యార్థి ఉండాలి, లేదా డైరెక్ట్ బ్యాచిలర్ ఎంట్రీకి పాస్పోర్ట్ ఏంటి అంటే మీ జేఈ అడ్వాన్స్లో కానీ మీరు క్వాలిఫై అయితే ద ఓన్లీ రూట్ ఫర్ సీమ్లెస్ ట్రాన్సిషన్ అండి. మీకు మంచి యూనివర్సిటీలో సీట్ తెచ్చుకోవాలన్నట్లయితే జేఈ అడ్వాన్స్ స్కోర్ తోటే మీరు వెళ్ళిపోవచ్చు. ఒక 1 ఇయర్ మీరు సేవ్ చేసుకోవచ్చు కూడా దీంట్లో. సో ద గోల్డెన్ టికెట్, స్కిప్ ద ప్రిపరేషన్ ఇయర్. స్టాండర్డ్ రూట్ ఏంటంటే 12th గ్రేడ్ అయిపోయి ఉండాలి, 1 ఇయర్ ప్రిపరేషన్ అక్కడ పోయి చేయాలి, దాని తర్వాత 3 ఇయర్స్ బ్యాచిలర్స్ కోర్సు. ఇది నార్మల్ రూట్ అనమాట. సో ఇప్పుడు మనకి జేఈ అడ్వాన్స్ రూట్ ఏంటి, 12th గ్రేడ్ అయిపోయింది జేఈ అడ్వాన్స్ ఈ రూట్లో ఈ మొత్తం ఫస్ట్ ఇయర్ అనేది చదవాల్సిన అవసరం లేదు, 3 సంవత్సరాల్లో మీ బీటెక్ అనేది పూర్తయిపోతుంది. సో డైరెక్ట్ ఎంట్రీ ఇంటూ ద జర్మన్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, సేవ్ 1 full year అకాడమిక్ టైం, ఎగ్జంప్షన్ ఫ్రమ్ స్టూడియన్ కొలేగ్ అనేది మీరు చదవాల్సినటువంటి అవసరం లేదు. సో మీరు డైరెక్ట్గా జేఈ అడ్వాన్స్ స్కోర్ తోటే 1 year మీరు సేవ్ చేసుకోవచ్చు. సో ఎలిజిబిలిటీ మీన్స్ జస్ట్ క్వాలిఫైయింగ్, నాట్ టాపింగ్. మీరు అనుకోవచ్చు జేఈ అడ్వాన్స్లో మంచి స్కోర్ వచ్చిన వాళ్ళకి ప్రియారిటీ, అట్లంతా ఏం లేదు, మీరు టాప్ 100లో ఉండాల్సిన అవసరం లేదు. సో వ్యాలిడ్ ఆల్ ఇండియా జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ ఉంటే సరిపోతుంది. సో ద మెట్రిక్ వచ్చేసి క్లియరింగ్ కట్ ఆఫ్ 77 మార్క్స్ ఏదైతే ఉందో ఓన్లీ రిక్వైర్మెంట్. సో మ్యాండేటరీ ఏంటంటే రిజల్ట్ కార్డ్ ఏదైతే ఉందో, మీరు వచ్చినటువంటి స్కోర్ కార్డు లేకపోతే ఏదైతే ఉందో దాంట్లో మీరు జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫైడ్ అని ఉంటే సరిపోతుంది, అంతే. సో హార్డ్ ట్రూత్ ఏంటంటే జేఈ మెయిన్స్ ఇదా ఇర్రెలవెంట్. జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి ఈ వెయిటేజ్ అనేది దీంట్లో ఏమీ ఉండదండి. కేవలం జేఈ అడ్వాన్స్లో క్వాలిఫైడ్ అనేటువంటి ఒక రాజముద్ర ఉంటే ఇదే వ్యాలిడ్ పాస్పోర్ట్ జర్మనీకి వెళ్ళడానికి. సో డోంట్ ప్లాన్ యువర్ అప్లికేషన్ బేస్డ్ ఆన్ ఏ మెయిన్స్ పర్సెంటైల్, ఓన్లీ స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ ఈజ్ జేఈ అడ్వాన్స్డ్ అన్లాక్స్ దిస్ డైరెక్ట్ పాత్వే. సో ఆర్టిఫాక్ట్ ఏం కావాలంటే ద సైన్డ్ సర్టిఫికేట్ కావాలండి. సైన్డ్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి కావాలి, జేఈ అడ్వాన్స్డ్ ఎవరైతే కండక్ట్ చేస్తారో, ఉదాహరణకి ఈ సంవత్సరం ఐఐటి రూర్కీ కండక్ట్ చేసింది, మనకి సదరన్ పార్ట్లో వచ్చేసి ఐఐటి మెడ్రాస్ కోఆర్డినేటర్గా ఉంది. సో ఈ 2 బాడీస్ని మీరు అప్రోచ్ అవ్వాలి. సో ఇక్కడ ఏమని ఇస్తారు, మీ రోల్ నెంబరు, డేట్ ఆఫ్ ది ఎగ్జామ్, దిస్ ఈజ్ అన్రియల్ యూనివర్సిటీ స్టేట్ దట్ ఎగ్జామినేషన్ సో అండ్ సో స్టూడెంట్ క్వాలిఫైడ్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్ అని చెప్పేసి ఒక సిగ్నేచర్ ఆఫ్ ది ప్రొఫెసర్ లేదా చైర్మన్, ఎవరు ఐఐటి ఎవరైతే కండక్ట్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి ఈ పేపర్ అనేది మనకి ఇంపార్టెంటు. సో ద ప్రాబ్లం, వెబ్ జనరేటెడ్ రిజల్ట్ కార్డ్స్ ఆర్ ఆఫన్ రిజెక్టెడ్ బై ఏపీఎస్ అనే దాని ద్వారా ఒక ప్రాసెసింగ్ సెంటర్ అనమాట ఇది జర్మనీకి సంబంధించి. మీరు డౌన్లోడెడ్ కార్డు కానీ పెడితే చాలా సందర్భాల్లో అది రిజెక్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది.
సో ఏ ఫార్మల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కండక్టింగ్ ఐఐటి అంటే ఐఐటి రూర్కి ఈ సంవత్సరం, లేదా మన సదరన్లో ఉన్నటువంటి ఐఐటి చెన్నై కూడా దీనికి కోఆర్డినేటింగ్గా ఉంది కాబట్టి వీళ్ళిద్దరు ఇచ్చే చెల్లుబాటు అవుతుంది. సో ఐడెంటిఫైయింగ్ ఆర్గనైజింగ్ ఐఐటి జనరల్గా ఈ ఇయర్ ఐఐటి రూర్కి. సో ఈమెయిల్ ద చైర్మన్ ఆర్ హెల్ప్ డెస్క్ ఫ్రమ్ ఫారిన్ అడ్మిషన్ సర్టిఫికేట్ కావాలని వాళ్ళకి ఒక మెయిల్ పెట్టాలి. సో లేదా వాళ్ళు రిప్లై ఇవ్వకపోతే ఫిజికల్గా అక్కడికి వెళ్ళేసి మీరు అది తెచ్చుకోవాల్సి ఉంటుంది. దిస్ డాక్యుమెంట్ ఈజ్ నాన్ నెగోషియబుల్ ఫర్ ది ఏపీఎస్ ప్రాసెస్. ఈ డాక్యుమెంట్ ఉంటే తప్ప మీరు జర్మనీకి వెళ్ళేదానికి వీలు కాదు కాబట్టి తప్పనిసరిగా ఇది మనం ప్రింటెడ్ కాపీ కాకుండా మనం వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది, లేదా వాళ్ళు మెయిల్లో పంపించినటువంటి డాక్యుమెంట్ అయినా సరిపోతుంది. సో ఇంగ్లీష్ స్టార్ట్ ప్రోగ్రామ్ జర్మనీలో 2 రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఒక ప్రోగ్రామ్ ఏమో ఓన్లీ ఇంగ్లీష్లోనే జరుగుతుంది. కొన్ని ప్రోగ్రామ్స్ ఏమో యూజీలో మెజారిటీ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ జర్మన్ టాట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మీకు నచ్చినటువంటి ప్రోగ్రామ్ మీకు నచ్చినటువంటి యూనివర్సిటీలో అది జర్మన్ టాట్ ప్రోగ్రామ్గా ఉందనుకోండి, అప్పుడు మీరు గోతే సర్టిఫికేట్ అని ఉంటుంది. ఈ గోతే అంటే జర్మన్ లాంగ్వేజ్ చెప్పేటువంటి ఒక ఇన్స్టిట్యూట్ అనమాట. మనకి ఇక్కడ మన నారాయణగూడ వైపు ఉంటుంది అనమాట ఇది. సో మినిమమ్ దీంట్లో A1, A2, B1, B2, C1 వరకు ఉంటాయి. మినిమం B2 వరకు మనం నేర్చుకోవాలి. సో ఇంగ్లీష్ రిక్వైర్మెంట్ అయితే IELTS 6.5 స్కోర్ తెచ్చుకోవాలి. స్టార్ట్ లెర్నింగ్ ఇమీడియట్లీ. రికమెండేషన్ ఎయిమ్ ఫర్ జర్మన్ B2 రిగార్డ్లెస్ ఆఫ్ అవర్ ట్రాక్. సో ఇది కానీ ఉంటే మనకి అక్కడ రూపాయి ఖర్చు కూడా లేదు, ఉండడానికి కూడా ఖర్చు లేదు, కాలేజీకి అసలే ఖర్చు లేదు, ఎందుకంటే మీరు పార్ట్ టైం చేసుకోవచ్చు కాబట్టి. సో ఎలిజిబిలిటీ మేజర్గా ఏంటంటే మీకు ఎలిజిబిలిటీని ఇచ్చేటువంటిది ఏంది, జేఈ అడ్వాన్స్డ్ స్కోర్ కార్డ్ ఏదైతే ఉందో అది మీకు ఎలిజిబిలిటీని ఇస్తుంది. సో మీకు మంచి యూనివర్సిటీ సీట్ కావాలన్నట్లయితే మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ అంటే మనకు కొదవే లేదు, మనకి ఎట్లాగో ఫుల్గానే వస్తాయి కాబట్టి, కానీ మిస్ చేసుకోవద్దు. మీకు మంచి పర్సంటేజ్ కానీ ఇంటర్మీడియట్లో ఉండి జేఈ అడ్వాన్స్ మీరు క్వాలిఫై ఉన్నట్లయితే మీకు మంచి యూనివర్సిటీలో జర్మనీ గవర్నమెంట్ యూనివర్సిటీలో ఫ్రీ సీట్ వస్తుంది. జేఈ అడ్వాన్స్డ్ ప్రూవ్స్ యూ కెన్ స్కిప్ ద ప్రిపరేషన్ ఇయర్. 12th grade బోర్డ్ మార్క్స్ డిటర్మైన్ ఇఫ్ యూ గెట్ ద యూనివర్సిటీ సీట్. డోంట్ నెగ్లెక్ట్ బోర్డ్ ఎగ్జామ్స్. సో ద ఫ్లైట్ ప్లాన్ ఏముంటుంది అంటే దీనికి ఎట్లా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నట్లయితే జనవరి ఏప్రిల్ నుంచి మనము ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలండి. సో మే జూలై అనేది మనకు మేజర్ పీరియడ్. ఆగస్ట్లో పేపర్ చేస్ మొత్తం డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఫైనల్ అంతా రెడీ చేసుకోవాలి. జనవరిలో డిపార్చర్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది కదా, సో మనకి జర్మనీలో తీసుకునేసరికి జనవరి కల్లా మనం రెడీ చేసుకోవాలన్నమాట. ఏ స్ట్రాటజిక్ 12-month రోడ్ మ్యాప్ ఫ్రమ్ ది స్కూల్ టు వీసా అనమాట. సో ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఉపయోగపడుతుంది. సో ఫేజ్ 1లో ద సెటప్ ఏం చేయాలి, సో జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అయినటువంటి దాన్ని మనం రెడీ చేసుకోవాలి. 12th grade బోర్డ్ ప్రిపరేషన్ చేసుకోవాలి. జర్మన్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ అనేది జనవరి ఏప్రిల్లోనే మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే మంచిది. A1, A2 బేసికల్గా డ్యూలింగో డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతానికి మీకు ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి కొంచెంగా రోజు 1 గంట 2 గంటలు ప్రాక్టీస్ అనేది చేసుకోండి. సో ఫేజ్ 2లో మే నుంచి జూలైలో 12th బోర్డ్ రిజల్ట్స్ డిక్లేర్ అవుతాయి. జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ జూన్లో అవుతుంది. జూలై 1st కల్లా రిజల్ట్స్ వచ్చేస్తుంది. సో మీకు కావాల్సినటువంటి రా మెటీరియల్ అంతా కూడా రెడీగా వచ్చేసినట్టే. సో పేపర్ చేజ్ ఏమైనా ఉంటుంది, ఐఐటి కండక్టింగ్ ఐఐటి రూర్కిని కండక్ట్ అవ్వాలి. సో రిక్వెస్ట్ దట్ సైన్ డాక్యుమెంట్ కావాలి సార్ అని చెప్పి తెచ్చుకోవాలి. సెక్యూర్ ద సైన్ జేఈ అడ్వాన్స్ సర్టిఫికేట్ ఫిజికల్ లేదా PDF కాపీ తెచ్చుకోవాలి. జర్మన్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్ ఏదైనా ఉంటే అవి కూడా రాసుకొని క్లియర్ చేసుకోవాలి. సో ఫైనల్గా సెప్టెంబర్ డిసెంబర్లో ఏం చేయాలి, సో B2 ప్రొఫిషియన్సీ వరకు సాధించేటువంటి ప్రయత్నం చేయాలి. సో మనకు కావాల్సిన 10th క్లాస్ మార్క్స్, 12th క్లాస్ మార్క్స్, జేఈ అడ్వాన్స్డ్ సర్టిఫికేట్ ఫిజికల్ కాపీ, గోతే మీరు జర్మన్ టాట్ ప్రోగ్రామ్ అయితే గోతే సర్టిఫికేటు, లేదా మీరు ఇంగ్లీష్ టాట్ ప్రోగ్రామ్కి వెళ్ళేవనైతే IELTS రిజల్ట్స్. ఈ 4 కాపీలు మన దగ్గర ఉంటే మొత్తం కూడా మనకు పని అయిపోయినట్టే. బై డిసెంబర్ యూ మస్ట్ బీ ఫుల్లీ సర్టిఫైడ్ అండ్ రెడీ ఫర్ ది డిపార్చర్. సో ద గేట్ కీపర్ ఏముంది, జనవరి నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఫస్ట్ ఏం చేయాలి, 10th, 12 మార్క్ షీట్స్, జేఈ అడ్వాన్స్డ్ సైన్ సర్టిఫికేట్స్, లాంగ్వేజ్ ప్రూఫ్, ఇవన్నీ ఎవరికి పంపించాలి, ఏపీఎస్ వాళ్ళకి పంపించాలి. ఏపీఎస్ వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, ఇదంతా కరెక్టే అని చెప్పేసి. ఇదంతా జరగడానికి 1 నుంచి 1.5 నెలలు టైం పడుతుంది. సో ఇది ఫైనల్ వెరిఫికేషన్ అనమాట. ఏపీఎస్ వాళ్ళు మీ యొక్క డాక్యుమెంట్ వ్యాలిడేషన్ కానీ అయిపోయిందంటే ఇక మీకు రూట్ అనేది క్లియర్ అయిపోయినట్టే. ఏపీఎస్ వెరిఫికేషన్ డన్ మీన్స్ యువర్ రూట్ ఫర్ జర్మనీ ఈజ్ క్లియర్. మీరు వింటర్కి వెళ్ళేదానికి ప్రయత్నం చేయండి, మనకి ఉంటుంది. లేదు మేము జర్మన్ నేర్చుకొని నిమ్మలంగా కొంచెం అటు ఇటు రిలాక్స్ అయిపోతాం అనుకున్నట్లయితే మీరు సమ్మర్ ఇంటేక్ కూడా, వింటర్ ఇంటేక్ కూడా నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే నిజంగా లాంగ్ టర్మ్ వెళ్ళదలుచుకుంటారో ఇది బ్యాకప్ ప్లాన్ కింద పెట్టుకోండి. ఎందుకంటే మనకు 4 yearsలో బీటెక్ అనేది కంప్లీట్ అయిపోవాలి. సో ఇది ప్యారల్గా పెట్టుకొని ఒక పక్క జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటూ మీరు ఇంకొకసారి అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వండి. వస్తే లోకల్ ఐఐటి కొట్టండి, లేకపోతే జర్మనీకి రెడీ అయిపోండి. ఈ లోపల ఈ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అంతా అయిపోద్ది. నెక్స్ట్ ఇయర్కి మనం రెండు రకాలైనటువంటి పదునుగా మనం ఉండొచ్చు. సో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. సో ఎవరైతే లాంగ్ టర్మ్ వెళ్ళదలుచుకుంటారో వాళ్ళు ఈ రూట్ని బ్యాకప్ ప్లాన్గా పెట్టుకోండి. ఈ డాక్యుమెంటేషన్ రెడీ చేసుకోండి, ఇదంతా చేసుకొని మొత్తం వీసా రెడీగా పెట్టుకోండి. వస్తే లోకల్ ఐఐటి కొట్టుకొని దీన్ని పెట్టుకొని ఇటు వెళ్ళిపోండి.
లేదా 3 ఇయర్స్లో జర్మనీలో అయిపోతుంది. 40 లక్షల యావరేజ్ ప్యాకేజ్ ఉంటుందండి. సరే అక్కడ ట్యాక్స్లు ఎక్కువ, అన్ని పోయినప్పుడు కూడా 20-25 లక్షలు అయితే మినిమం వస్తుంది. రూపాయి ఖర్చు లేదు, ఫారెన్ ఎక్స్పోజర్ వస్తుంది, 5 ఇయర్స్లో పిఆర్ వస్తుంది. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. ఒకసారి మాస్టర్ చెక్ లిస్ట్ ఏంటంటే 12th గ్రేడ్ బోర్డ్స్ మంచి పర్సంటేజ్ తెచ్చుకునే దానికి చేసుకోవాలి. జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై ర్యాంక్ సంపాదించాలి. సైన్ జేఈ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ఐఐటి రూర్కి. లాంగ్వేజ్ సర్టిఫికేట్ ఏదైతే మీరు ఇంగ్లీష్ అయితే మాత్రం ఇంగ్లీష్ స్టార్ట్ ప్రోగ్రామ్ అయితే IELTS 6.5 లేదా గోతే B2 జర్మన్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అయితే APS సర్టిఫికేట్ ఇక్కడితో అయిపోయింది. ప్రిపరేషన్ అయిపోయింది, ఎగ్జిక్యూషన్ అయిపోయింది, ఫైనల్ వెరిఫికేషన్ కూడా పూర్తి అయిపోతుంది. యువర్ ర్యాంక్ ఈజ్ యువర్ పాస్పోర్ట్. ద జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ ఈజ్ ఎ రేర్ అసెట్. యూజ్ ఇట్ టు అన్లాక్ ఏ డైరెక్ట్ పాత్ టు ద వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్. స్టార్ట్ యువర్ లాంగ్వేజ్ లెర్నింగ్ టుడే. సో మీరు వెళ్తే వింటర్ సెషన్కి వెళ్ళొచ్చు, లేదంటే జనవరి సెషన్ కూడా వెళ్ళొచ్చు. సో ఇదండి, మీరు అందరూ జేఈ స్కోర్స్ వచ్చినాయి ఆల్రెడీ. ఈరోజు మనం ఏం చేసాం, జేఈ అడ్వాన్స్ వీడియో చేసాం. ఆ కట్ ఆఫ్ వల్ల అన్లాక్ అయ్యేటువంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అక్రాస్ ది వరల్డ్, పర్టికులర్గా ఏషియన్ కంట్రీస్ అందరూ కూడా ఇది టఫెస్ట్ ఎగ్జామ్ అని ప్రపంచంలో కల్లా ఈ యొక్క స్కోర్ని హానర్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉంటాయన్నమాట. నాట్ ఓన్లీ సింగపూర్ యూనివర్సిటీస్ కానీ, అదేవిధంగా హాంకాంగ్ యూనివర్సిటీ కానీ, అదేవిధంగా ఇజ్రాయెల్ యూనివర్సిటీస్ కానీ, ఇట్లా రకరకాల యూనివర్సిటీస్ మన జేఈ స్కోర్స్ మీద మనకి సాదర స్వాగతం పలుకుతాయి, రెడ్ కార్పెట్ వేసి తీసుకుంటాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసినట్లయితే, బెల్ బటన్ నొక్కినట్లయితే ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ మీకు వచ్చినటువంటి జేఈ అడ్వాన్స్ క్వాలిఫైడ్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా 2,50,000 మంది, వీళ్ళందరికీ కూడా ఎక్కడెక్కడ అపార్ట్ ఫ్రమ్ ఇండియాలో అవకాశాలు ఉన్నాయి, మీరు క్వాలిఫై అయినది ఎక్కడెక్కడ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో అవకాశాలు ఉన్నాయనేది కూడా ఒక సిరీస్ లాగా మనం చేసుకుంటూ ముందుకెళ్తాం. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.